మిత్రులారా, ఈ దేశం మీద దాడి ప్రారంభమైనప్పుడు పశ్చిమ దిశగా ఒక జంఝావాతము ఈ జాతిని దునుమాడేందుకు వచ్చినటువంటి సమయంలో రావి నదీ తీరంలో, సింధు నదీ తీరంలో వేద రుచులను పాడినటువంటి సంస్కృతి ఆ వేద బీజాన్ని దాచిపెట్టడం కోసము తరువాతి తరాలకు ఈ వేద విజ్ఞానాన్ని, ఈ శాస్త్ర విజ్ఞానాన్ని అందించడం కోసము ఏ రకంగానైతే రైతు కొన్ని బీజాలను దాచిపెట్టుకుని, కొన్ని విత్తనాలను దాచిపెట్టుకుని తరువాత సీజన్కి వేసుకుంటాడో ఆ రకంగా పశ్చిమం నుంచి మన దేశం మీద దాడులు ప్రారంభమైనప్పుడు మన వేద సంస్కృతిని, వేద జీవన విధానాన్ని, మన శాస్త్ర విజ్ఞానాన్ని కాపాడేందుకు విత్తనాలను దాచే ఒక గోదాముని ఎంచుకున్నారు. అక్కడెక్కడో సింధు నది నుంచి, ఉత్తరాఖండ్ నుంచి, ఉత్తరప్రదేశ్ నుంచి, మహారాష్ట్ర నుంచి, ఈ యాదవ సామ్రాజ్యం ఉన్నటువంటి దేవగిరి నుంచి, కాకతీయ సామ్రాజ్యం నుంచి అక్కడ ఉన్నటువంటి పండితులందరినీ తీసుకొచ్చి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి జ్ఞానపు విత్తనాలను ఈ విదేశాల నుంచి వచ్చినటువంటి దురాక్రమణదారుడి దగ్గర పడవలు లేవు కాబట్టి, నౌకా సైన్యము లేదు కాబట్టి, ఇదిగో ఈ 7 పాయలుగా ఉన్నటువంటి గోదావరి మధ్య ఉన్నటువంటి డెల్టా భూమిలో ఈ విత్తనాల్ని దాచొచ్చు. ఆ వేద శాస్త్రాలను, సంస్కృతిని, జీవన విధానాన్ని, దాని విలువల్ని ఇదిగో ఇక్కడ కాపాడవచ్చు అని చెప్పి తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. అటువంటి మన యొక్క శాస్త్ర వైభవము, విజ్ఞానము, మన వాంగ్మయము, మన సర్వస్వము శతాబ్దాల దాడి తరువాత కూడా నిలబెట్టడానికి విత్తనాలను దాచినటువంటి గోదాము లాంటి ఈ కోనసీమ ప్రాంతంలో మనము హిందూ సమ్మేళనం జరుపుకుంటున్నాము. ఎక్కడో ఉత్తరాఖండ్ నుంచి ఒక పంత్ వచ్చాడు. తన దగ్గర ఉన్నటువంటి శాస్త్రాలను, తాళపత్రాలను తీసుకుని తెలుగువాడు డూములు కలిపేసేస్తాడు. పంత్ కాస్త పంతులు గారయ్యారు. ఎక్కడో మహారాష్ట్ర నుంచి దీక్షిత్ వచ్చాడు. ఇక్కడ వచ్చిన తర్వాత డూమువుల్లో ఒకటి కలిపేశాం కాబట్టి వారు దీక్షితులయ్యారు. ఈ రకంగా ఇక్కడ వారైపోయి ఇక్కడి జీవన విధానంలో మమేకమైన తమ యొక్క సంస్కృతి, తమ వేద సంస్కృతిని ప్రచారం చేయాలన్నటువంటి కర్తవ్యాన్ని మరిచిపోనటువంటి జాతికి ఆలవాలమైనటువంటి చోట ఈ కోనసీమ. అలాంటి చోట హిందూ సమ్మేళనం జరపడము, ఇంత మంచి సంఖ్యలో మనమందరము హాజరు కావడము నిజంగా ఆనందించాల్సినటువంటి విషయం. ఎందుకంటే ఈ దేశం పైన దాడి జరిగినప్పుడు, పశ్చిమ తీరాన దాడి జరిగినప్పుడు, పశ్చిమ సరిహద్దుల దగ్గర దాడి జరిగినప్పుడు మన తెలుగునాటి నుంచి ఒక వ్యక్తి వెళ్ళి బీహారులోని పాటలీపుత్రం దగ్గరకు వెళ్ళి పాటలీపుత్ర రాజుని మేల్కొలిపాడు. రాజా, అదిగో తక్షశిల దగ్గర అలెగ్జాండర్ అనేటటువంటి శత్రువు వస్తున్నాడు, వాడితో పోరాడేందుకు నీ సైన్యాన్ని సన్నద్ధం చేయమన్నాడు. రాజుగారు అన్నాడు, అక్కడెక్కడో తక్షశిల, నేనుండేది పాటలీపుత్రము, నా రాజ్యము మగధ రాజ్యము, నాకేం పోయిందన్నాడు. అయితే నిన్ను రాజ్యం నుంచి దింపి తక్షశిలను నా భూమిగా భావించి దానికోసము పోరాడే చంద్రగుప్తుడిని తయారు చేస్తానన్నాడు. అలాంటి చాణక్యుడు ఈ భూమి నుంచి ఆవిర్భవించాడు. మిత్రులారా, భారతదేశం యొక్క చరిత్రను చూసినట్లయితే ఉత్తరము, దక్షిణము, తూర్పు, పడమర యావత్ భారతదేశము ఒక దేవభూమి. ఒక్కసారి భారతదేశం యొక్క చిత్రపటాన్ని చూసినట్లయితే మనకు ఒక అద్భుతమైనటువంటి దృశ్యం గోచరిస్తుంది. ఉత్తరాన హిమాలయాల దగ్గర కైలాస మానస సరోవరంలో పరమశివుడు ధ్యానమగ్నుడై ఉంటాడు. తన 2 చేతులను ఆప్యాయతతో చాచి నిలబడి ఉంటాడు. అమ్మవారి కోసము ఆయన తన ఆలింగనం కోసం 2 చేతుల్ని చాస్తాడు. ఒక చెయ్యి గుజరాత్, ఒక చెయ్యి అస్సాం, ఈశాన్య భారత్. ఇక్కడ దక్షిణ కొసలోపల ఒంటి కాలి మీద నిలబడి కన్యక రూపంలో ఉన్నటువంటి అమ్మవారు పరమశివుడి కోసము 2 చేతులు చాచి తపస్సు చేస్తూ ఉంటుంది. ఒక చేయి అస్సాము, ఒక చేయి గుజరాత్. ఈ రకంగా పరమశివుడు
పార్వతి వీళ్ళిద్దరి పవిత్ర ఆలింగనం నుంచి ఆవిర్భవించినటువంటి దేవభూమి, పవిత్ర భూమి భారతదేశం. అందుకే ఇది దేవభూమి. ఈ దేశంలో ధర్మాన్ని బోధించాలన్నా, ధర్మం గురించి అర్థం చేసుకోవాలన్నా, దైవాన్ని చూడాలన్నా ఈ దేశంలో సాధ్యమవుతుంది. ఈ దేశంలో మాత్రమే సాధ్యమవుతుంది. అందుకనే ఇక్కడ ఈ దేశంలో ధర్మం గురించి బోధించిన ప్రతిసారి దేశం గురించి కూడా బోధించారు. పొద్దున లేవగానే మంచం మీద నుంచి క్రింద కాలు పెట్టే సమయంలో మొట్టమొదట వ్యక్తి చేసేది ఏంటంటే రత్నాకర ధౌత పదాం హిమాలయ కిరీటినీం బ్రహ్మరాజర్షి రత్నాఢ్యాం వందే భారత మాతరం అంటాడు. అదేవిధంగా సముద్ర వసనే దేవి పర్వత స్తనమండలే, సముద్రమే నీ వసనములు, నీ యొక్క చీర చేలాంచలము, నీ కొంగు అమ్మా. పర్వతములు నీ యొక్క స్తనమండలి, ఓ విష్ణుపత్ని అయినటువంటి భూమాత, నీ మీద నా పాదం మోపుతున్నాను, నన్ను క్షమించు తల్లి అంటాడు. పొద్దున లేవగానే మొట్టమొదట భూమాతకు వందనం చేస్తాడు. కాబట్టి నేలను తల్లిగా భావించే సంస్కృతి. ఎందుకంటే పరమశివుడు పార్వతి యొక్క పవిత్ర ఆలింగనం ద్వారా వచ్చినటువంటి ఈ దేవభూమి కాబట్టి ఈ భూమిని మనము పవిత్రమైన భూమిగా మనం భావిస్తాం. నేను శివుణ్ణి పూజ చేస్తాను. శివుడిని పూజ చేసేవాడికి 12 జ్యోతిర్లింగాల్ని దర్శించాలని పెట్టారు. ఈ 12 జ్యోతిర్లింగాల దర్శనం అంటే యావత్ భారతదేశ దర్శనం. 12 జ్యోతిర్లింగ స్తోత్రం ఒకసారి వింటే సౌరాష్ట్రే సోమనాథంచ, భారతదేశపు పశ్చిమ తీరాన ఎక్కడైతే నేడు ఇంగ్లీష్ వాళ్ళు అరేబియా సముద్రం అని అంటారో, మనము ఎక్కడైతే సింధు సాగరం అని దేన్నైతే అంటామో ఆ సింధు సాగర జలాలు వచ్చి పాదాలను కడిగే చోట సోమనాథుడు ఉన్నాడు. ఆ తరువాత 2వ జ్యోతిర్లింగం ఎక్కడుందండి? జ్యోతిర్లింగ స్తోత్రం చదివితే 2వ జ్యోతిర్లింగము ఏకంగా సౌరాష్ట్రే సోమనాథంచ శ్రీశైలే మల్లికార్జునం, దక్షిణ భారతదేశానికి వస్తుంది. ఆ తరువాత ఉజ్జయిన్యాం మహాకాలం మధ్య భారతదేశానికి వెళ్తుంది, 3వ జ్యోతిర్లింగం. ఉజ్జయిన్యాం మహాకాలం తర్వాత సౌరాష్ట్రే సోమనాథంచ శ్రీశైలే మల్లికార్జునం, ఉజ్జయిన్యాం మహాకాలం ఓంకారం అమలేశ్వరం, కొంచెం పక్కకి అక్కడే మధ్యప్రదేశ్. ఆ తరువాత మళ్ళీ దక్షిణానికి సేతుబంధేతు రామేశం, నాగేశం దారుకావ్ అనే మళ్ళీ గుజరాత్కు వెళ్తారు. వారణాస్యాంతు విశ్వేశం, మనం పైకి మళ్ళీ కాశీ ఉత్తరప్రదేశ్కి వెళ్తాము. వారణాస్యాంతు విశ్వేశం త్ర్యంబకం గౌతమి తటే, ఆ తరువాత మళ్ళీ రామేశ్వరంకి వస్తాము. ఎవరో సూదిలోకి దారము ఎక్కించి ఈ దేశాన్ని ఉత్తరం నుంచి దక్షిణానికి, తూర్పు నుంచి పడమరకి కుట్టినట్టుగా ఈ 12 జ్యోతిర్లింగాల దర్శనం అంటే యావత్ భారతదేశ దర్శనం. నేను విష్ణువుని ఆరాధిస్తాను, నేను శ్రీ వైష్ణవుని విష్ణువుని ఆరాధిస్తాను. విష్ణువుని ఆరాధించే వాళ్ళకి 108 దివ్య దేశాలు ఉన్నాయండి. ఈ 108 దివ్య దేశాలలో ఒకటి బదరికాశ్రము హిమాలయాలలో ఉంటే, ఒకటి శ్రీరంగము దక్షిణ భారతపు కొసన ఉన్నది. ఈ 108 ఈ దివ్య దేశాల దర్శనము చేయడం అంటే యావత్ భారత దర్శనం. కాబట్టి హైందవము వేరు, భారతము వేరు, ఇది అబద్ధము. హైందవము భారతము ఏకాకారము, మమేకము. నేను అమ్మవారిని పూజ చేస్తాను, అమ్మవారిని పూజ చేస్తాను అనేటటువంటి వాడికి 52 శక్తిపీఠాలను దర్శించాలండి. 52 శక్తిపీఠాలను దర్శించేటప్పుడు సతీమాత దక్షయజ్ఞంలో సతీమాతను శివుణ్ణి అవమానపరిస్తే సతీమాత తనను తాను ఆత్మదాహనం చేసుకున్న తరువాత శివుడు ఆ కళేబరాన్ని తీసుకుని తిరుగుతూ ఉంటే శివుడికి కర్తవ్యాన్ని గుర్తు చేసేందుకు విష్ణువు తన చక్రంతో ఆ కళేబరాన్ని 52 ముక్కలుగా చేస్తాడు. ఆ 52 ముక్కలు ఈ దేశంలోని 52 చోట్ల పడ్డాయి. మిత్రులారా, ఈ 52 శక్తిపీఠాలు ఏవైతే ఉన్నాయో వాటిలోని మొట్టమొదటి శక్తిపీఠం ఎక్కడుంది? లంకాయాం శాంకరీదేవి. శ్రీలంక అని నేడు వేరే దేశంగా ఉన్నటువంటి భూభాగంలో ఉన్నటువంటి శాంకరీదేవి
భారత మాత యొక్క పాదపీఠమైనటువంటి శ్రీలంకలో ఉన్నటువంటి శాంకరీదేవితో మొదలవుతుంది మనకి. ఈ రకమైన శక్తిపీఠాల్లో ఒక శక్తిపీఠము హింగులాజ్ మాత. హింగులాజ్ మాత ఎక్కడుంది? పాకిస్తాన్లో ఉంది, నేటి బలూచిస్తాన్లో ఉంది. ఈ రోజుకి కూడాను హింగులాజ్ మాతను హిందువులు వెళ్ళి పూజిస్తారు. పాకిస్తాన్లో ఉన్నటువంటి హిందువులు అనేక ప్రయత్నాల తరువాత కూడాను సోమనాథాన్ని కూల్చగలిగారు, వారణాసిని ధ్వంసం చేయగలిగారు, మధురని ధ్వంసం చేయగలిగారు, కానీ హింగులాజ్ మాతను ముట్టుకోలేకపోయారు. ఈ 52 శక్తి పీఠాల్లో 2 పీఠాలు నేడు బంగ్లాదేశ్ అని ఏ దేశమైతే మనం చెప్తున్నామో ఆ దేశంలో ఉన్నటువంటి ఢాకాలో ఉన్న ఢాకేశ్వరి, చిట్టగాంగ్లో ఉన్నటువంటి చట్టేశ్వరి, త్రిపురలో త్రిపురేశ్వరి ఉంది, అస్సాములో అమ్మవారి యోనిపీఠము కామాఖ్య పీఠం ఉన్నది. ఈ రకంగా అమ్మవారిని దర్శించుకోవాలంటే అమ్మవారు నాలుక పడింది జ్వాలాముఖి పంజాబ్లో ఉంది, అమ్మవారి కన్ను పడింది, ఆ కన్ను పడ్డది నైనాదేవి హిమాచల్ ప్రదేశ్లో ఉంది, అమ్మవారి కుడి చేయి పడింది దక్షిణేశ్వర్ కలకత్తాలో ఉంది, అమ్మవారి యొక్క మరొక హస్తం పడింది అది జోగులాంబ అలంపురము. ఈ రకంగా అమ్మవారిని ఆరాధించే వాళ్ళు ఈ దేశంలో ఉన్నటువంటి 52 శక్తి పీఠాలను దర్శించాలి. నరసింహస్వామి ఉపాసకులు ఉన్నారనుకోండి, నరసింహస్వామి ఉపాసకులు మొట్టమొదట దర్శించవలసినటువంటి క్షేత్రము ముల్తాన్ పాకిస్తాన్లో ఉంది. ఈ రోజుకు కూడాను మనము సౌందర్య ప్రసాధనంగా ముల్తానీ మిట్టిని వాడుతూ ఉంటాము. బ్యూటీ క్లినిక్స్కి మీరు వెళ్ళినట్లయితే బ్యూటీషియన్స్ దగ్గరికి వెళ్తే ముల్తానీ మట్టి, ముల్తాన్ నుంచి తీసుకొచ్చిన మట్టితోటి మనకి ఫేస్ ప్యాక్లు చేస్తూ ఉంటారు. ఆ ముల్తాన్ ఏమిటి? మూల స్థానము, నరసింహస్వామి ఆవిర్భవించాడని చెప్పినటువంటి చోటు. అహోబిలం దక్షిణ భారతదేశంలో కూడా ఏం చెప్పారు? నరసింహస్వామి ఇక్కడే పుట్టాడు. యాదగిరి, మా హైదరాబాద్ దగ్గరున్న యాదగిరిలో నరసింహస్వామికి కోపం వచ్చి తరువాత తిరుగుతూ వచ్చి ఇక్కడ ఆయన ధ్యానం చేసుకున్నాడని. ఇంకొక చోట ఇంకో రకంగా అదే నరసింహస్వామి కథను చెప్పే వందలాది దేవాలయాలు, నరసింహ ఆరాధకులు, నృసింహ ఆరాధకులు యావత్ భారతదేశాన్ని దర్శించాలి. కాబట్టి భారతీయ సమాజంలో ఇక్కడ ఉన్నటువంటి ప్రతి వ్యక్తి తెలిసో తెలియకో ఈ అమ్మవారితోటో, విష్ణువుతోటో, శివుడితోటో, కృష్ణుడితోటో, రాముడితోటో వాళ్ళను తమను తాము మమేకం చేసుకునేటటువంటి ప్రక్రియ శతాబ్దాలుగా, యుగాబ్దాలుగా కొనసాగింది. కాబట్టి హిందుత్వము వేరు, భారతీయత్వము వేరు కాదు. హైందవ ధర్మము వేరు, భారతదేశము వేరు కాదు. భారతదేశపు ఆరాధనే హైందవము. అందుకే సావర్కర్ అన్నారు, ఎవరైతే ఈ భూమిని పుణ్యభూమిగా, మోక్షభూమిగా, ధర్మభూమిగా, కర్మభూమిగా భావిస్తారో వాడే హిందూ అన్నాడు ఆయన. సావర్కర్ చెప్పినటువంటి మాట. కాబట్టి ఈ హైందవము కాపాడడం అంటే భారతదేశాన్ని కాపాడటం, భారతదేశాన్ని కాపాడడం అంటే హైందవాన్ని రక్షించటము. కాబట్టి హిందుత్వము, భారతీయత్వము ఈ రెండు వేరు కావు. మిత్రులారా, రాముని కథ ఈ దేశాన్ని ఉత్తరం నుంచి దక్షిణం దాకా అదేదో సూది పెట్టి కుట్టినట్టుగా కలుపుతుందండి. రాముడు పుట్టింది అయోధ్యలో, ఆ తరువాత ఆయన వివాహమైనటువంటి జనక్పూర్ బీహార్లో ఉంది. ఆ తరువాత ఆయన వనవాసానికి వచ్చిన తర్వాత చిత్రకూట్లో ఉన్నటువంటి సమయంలో భరతుడు వచ్చి కలుస్తాడు. చిత్రకూట్ నుంచి కిందకు వచ్చిన తర్వాత నందిగ్రామ్ ఉంటుంది. నందిగ్రామ్లో భరతుడు రాముల వారి చెప్పులను తన నెత్తి మీద తీసుకుని, ఆయన పాదరక్షల్ని నెత్తి మీద తీసుకుని వెళ్ళి అయోధ్యలో పరిపాలిస్తాడు. ఆ తరువాత దక్షిణమైనటువంటి దండకారణ్యంలోకి వస్తారు. దండకారణ్యం తర్వాత మన భద్రాచలంకి వచ్చిన తర్వాత అమ్మవారు చీరల్ని ఆరేసుకుంటారు. ఈ రోజుకి కూడా రాళ్ల మీద అమ్మవారి చీరల రంగు దిగి ఆ రాళ్ల రంగు మార్చేసింది. ఆ తరువాత దక్షిణానికి అలా అలా వస్తూ ఉంటే కర్ణాటకలోకి వెళ్ళేటప్పటికి కిష్కింద వస్తుంది. ఆ తరువాత శబరిమాత ఉన్నటువంటి పంపానది వస్తుంది. ఆఖరికి రాముల వారు యుద్ధం చేయడానికి ముందు శివుణ్ణి పూజించినటువంటి రామేశ్వరము, అక్కడి నుంచి సేతువును నిర్మించినటువంటి రామసేతు, ఆ తరువాత లంక. ఈ రకంగా రాముడి కథ భారతదేశాన్ని ఉత్తరం నుంచి దక్షిణానికి కలుపుతుంది. కృష్ణుడి కథ పడమర నుంచి తూర్పుకి కలుపుతుంది ఈ దేశాన్ని. జాగ్రత్తగా చూడండి. కృష్ణుడు పుట్టింది మథురలో, ఆయన రాజ్యం చేసింది ద్వారకలో, భారతదేశపు పశ్చిమ కొస.
నరకాసురుణ్ణి వధించడానికి ఆయన వెళ్ళింది అస్సాం కామాఖ్య ప్రాగ్జ్యోతిషపురం అని ఏదైతే ఉందో ఆ ప్రాగ్జ్యోతిషపురం నేటి గువాహటి అస్సాం యొక్క అత్యంత ప్రధానమైనటువంటి నగరం. అక్కడికి వెళ్ళారు. ఆ తరువాత ఆయన స్వయంగా తన భార్యను రుక్మిణిని వివాహం చేసుకోవడానికి, కొందరు రుక్మిణి నాగపూర్కి చెందిందని చెప్తారు, కానీ అస్సాం వాళ్ళు దాన్ని అంగీకరించరు. వాళ్ళు అంటారు రుక్మిణి మా అరుణాచల్ ప్రదేశ్కి చెందినటువంటి ఒక తెగకు చెందినటువంటి అమ్మాయి అంటారు. వాళ్ళు ఏమని చెప్తారంటే కృష్ణుణ్ణి అడ్డుకోవడానికి రుక్మిణి యొక్క అన్న పోరాడినప్పుడు అన్నని యుద్ధంలో ఓడించాడు, చంపబోతుంటే ఎంతైనా నా అన్న వదిలేసేసేయండి అని చెప్పి అడిగితే అప్పుడు కృష్ణుడు అతని యొక్క జుట్టుని కట్ చేసి వదిలిపెట్టాడని చెప్తారు. ఈరోజు కూడా అరుణాచల్ ప్రదేశ్లో ఒక తెగ ఉందండి. ఆ తెగ పేరు మిష్మీ తెగ. ఆ మిష్మీ తెగ పేరు చూలి కాటా మిష్మి. చూలి అంటే జుట్టుని అస్సమయాలో చూలి అంటారు. కాటా జుట్టుని కట్ చేసి, అందుకనే ఆ గిరిజన తెగకు చెందిన వాళ్ళు ఈ రోజుకి కూడా జుట్టు సినిమా యాక్ట్రెస్, పాతకాలం సినిమా యాక్ట్రెస్ సాధన కట్టింగ్ లాగా కట్ చేసి పెట్టుకుంటారు. ఎందుకంటే అప్పుడెప్పుడో కృష్ణుడు కట్ చేశాడండి మా జుట్టు, మేము జుట్టు పెంచము, ఈ రకంగా కట్ చేసుకుంటాం. సో కృష్ణుడి కథ తూర్పు నుంచి పడమరకి కలిపింది. అర్జునుడు చేసుకున్నటువంటి వివాహాల్లో ఒక వివాహము ఉలూపిని వివాహం చేసుకున్నాడు. అది వచ్చేసి నాగభూమి, ఈరోజు నాగాలాండ్. ఒక అమ్మాయిని చిత్రాంగదను వివాహం చేసుకున్నాడు, అది మణిపూర్. ప్రమీలను వివాహం చేసుకున్నాడు, అది నేటి మేఘాలయ. ఈ రోజుకు కూడా మేఘాలయలో మహిళలదే పైచేయి. బజార్లో దుకాణాలలో మహిళలు మాత్రమే వ్యాపారం చేస్తారు. మనకి ఏ రకంగానైతే తండ్రి పేరుతో ఇంటి పేరు వస్తుందో ఆ రకంగా కాకుండా అక్కడ తల్లి పేరుతో ఇంటి పేరు వస్తుంది. ఆ ప్రమీల రాజ్యము మేఘాలయలో ఉంది. ఈ రకంగా ఉత్తర దక్షిణాలను కలిపింది రామాయణ భారతాలు. కాబట్టి ఈ భారతదేశాన్ని అర్థం చేసుకోవాలన్నట్టయితే హైందవాన్ని అర్థం చేసుకోవాలి. హైందవాన్ని అర్థం చేసుకోవాలంటే భారతదేశాన్ని అర్థం చేసుకోవాలి. స్వామి వివేకానందుడు అందుకే షికాగోకి వెళ్ళే ముందు 3 సంవత్సరాల పాటు యావత్ భారతదేశాన్ని దర్శించాడు. యావత్ భారతదేశాన్ని. గుజరాత్లో ఒక జతాల్సార్ అనేటటువంటి ఒక చిన్న రైలు స్టేషన్లో స్వామీజీ కూర్చున్నారు. ఆ రైలు స్టేషన్కి పొద్దున ఒక రైలు, రాత్రి ఒక రైలు, 2 రైళ్ళు వస్తాయి. ఆ తర్వాత స్టేషన్ మాస్టర్కి పని లేదు. ఈ కాషాయం కట్టుకున్న వ్యక్తి ప్లాట్ఫామ్ బెంచ్ మీద కూర్చుంటే వచ్చి ఆయనతో మాటలు కలిపాడు. మాటలు కలిపిన తరువాత ఆ వ్యక్తిలో ఉన్నటువంటి వాగ్వైభవాన్ని, అతని విజ్ఞానాన్ని, అతని జ్ఞానాన్ని చూసి ఇతను, అయ్యా మీరు చాలా గొప్పవారిలాగా ఉన్నారు, చాలా అద్భుతంగా చెప్పగలుగుతున్నారు, శాస్త్రాల మీద మీకు అవగాహన ఉంది, ఇంత జ్ఞానం ఉన్నటువంటి మీరు అక్కడెక్కడో అమెరికాలోని షికాగోలో విశ్వమత సభ జరగబోతున్నది, అక్కడకు వెళ్ళి హిందూ ధర్మం గురించి చెప్పండి అని చెప్పారు. స్వామి వివేకానందుడు అంతటి వాడిని ప్రేరేపించి అమెరికాకు వెళ్ళేలా చేయగలిగినటువంటి వ్యక్తి ఒక సాధారణ అసిస్టెంట్ స్టేషన్ మాస్టర్. ఆయన ఎక్కడో చదివాడు, చెప్పాడు. వివేకానందుడి హృదయంలో తొలి బీజము నాటాడు. ఆ తరువాత వివేకానందుడు హైదరాబాదుకు వచ్చాడు. హైదరాబాదుకు వచ్చిన తర్వాత సికింద్రాబాదులో ఉన్నటువంటి మెహబూబ్ కాలేజ్ అనేటటువంటి కాలేజీలో ఆయన ప్రసంగాలు ఏర్పాటు చేశారు. 3 రోజుల పాటు వివేకానందుడు ప్రసంగించారు. ఆయనని వినడానికి ముస్లిం నవాబులు, సుల్తాన్లు, జాగీర్దారులు, జమీందారులు కూడా వచ్చారు. వాళ్ళందరూ విని వివేకానందుడి యొక్క వాక్కుకి వాళ్ళు ప్రభావితం అయిపోయారు. వివేకానందుడు అక్కడ చివరి రోజున చేసిన ప్రసంగం ఏంటంటే, మై మెసేజ్ టు ద వెస్ట్, పాశ్చాత్య ప్రపంచానికి నా సందేశము అన్నటువంటి ప్రసంగం చేసిన తరువాత ఆ నవాబులు, సుల్తాన్లు, జమీందారులు భారతదేశపు గొప్పతనాన్ని విదేశాలకు చెప్పడం కోసము మీరు గనక షికాగోకి వెళ్తానంటే డబ్బులు ఇస్తామన్నారు. స్వామి వివేకానంద వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకోలేదు. ఈ నవాబులు, సుల్తాన్లు, రాజుల దగ్గర నుంచి డబ్బు తీసుకోలేదు. తమిళనాడుకు వచ్చిన తరువాత ఒక సాధారణ స్కూల్ టీచర్ ఉండేవాడు. పేద రెక్కాడిత కానీ డొక్కాడనటువంటి టీచరు. నెలాఖరు వారమంతా కూడాను పస్తులు ఉండేటటువంటి టీచర్ దగ్గరికి వెళ్ళి ఆ టీచర్ని నేను విదేశాలకు వెళ్ళదలుచుకున్నాను, దానికోసము ధనసేకరణ చెయ్యమని చెప్పాడు. అతని పేరు అలసింగ పెరుమాళ్. ఈ అలసింగ పెరుమాళ్ శ్రీ వైష్ణవుడు, వివేకానందుడు అద్వైతి. అన్ అన్లైక్లీ కాంబినేషన్.
కానీ అలసింగా వివేకానందుడు చెప్పిన తరువాత ఇంటింటికి వెళ్ళి భిక్షాటన చేసి డబ్బు పోగు చేసి తీసుకొచ్చి వివేకానందుడి దగ్గర పెడతాడు. వివేకానందుడి దగ్గర పెట్టిన తర్వాత వివేకానందుడు అంటాడు, నాకు అమ్మ ఆజ్ఞ కాలేదు నాయన, ఈ డబ్బులు తిరిగి ఇచ్చేసే అంటాడు. అలసింగ పెరుమాళ్ ఇంటింటికి వెళ్తాడు. మళ్ళీ ఎవరు ఎంత డబ్బు ఇచ్చారో అంత డబ్బు తిరిగిస్తాడు. ఇలా 2 సార్లు చేసిన తరువాత 3వసారి నాకు అమ్మ ఆజ్ఞ అయింది, నేను అమెరికాకి వెళ్తానంటాడు వివేకానందుడు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఈ దేశంలో జన్మించడమే మహాభాగ్యము. అది రైల్వే స్టేషన్లో అసిస్టెంట్ స్టేషన్ మాస్టర్గా పుట్టినా సరే అతను వివేకానందుడి యొక్క హృదయంలోనే అద్భుతమైన ఆధ్యాత్మిక కర్తవ్య బీజాలను నాటగలుగుతాడు. అతను అలసింగ పెరుమాళైనా పర్వాలేదు, అలసింగ పెరుమాళ్లాగా ఇంటింటికి వెళ్ళి భిక్షాటన చేసి తీసుకొచ్చిన డబ్బుతో వివేకానందుని షికాగోకి పంపిస్తాడు. కాబట్టి ఈ దేశంలో జన్మించడమే మన సౌభాగ్యం. మిత్రులారా, ఈ దేశము ఈ ధర్మము యొక్క గొప్పతనము తెలియని కారణంగా దురదృష్టవశాత్తు మన ధర్మం నుంచి వేరే వేరే ధర్మాలకు వేరే వేరే మతాలకు వెళ్తున్నారు. ధర్మం ఒక్కటే, అది హిందూ ధర్మము, మిగతావి మతాలు మాత్రమే. మిత్రులారా, ప్రపంచంలో ఏ జాతి ఏ ధర్మము యావత్ సృష్టి గురించి ఆలోచించదు. మనం తద్దినాలు పెడతాం. తద్దినాలు పెట్టేటప్పుడు ఒకడు మన తాతగారో తండ్రి గారో అమ్మగారో వాడి ఆ రూపంలో వచ్చినటువంటి భోక్తగా కూర్చుంటాడు. అమ్మ, అమ్మమ్మ, అమ్మమ్మ యొక్క అమ్మ, ఈ ముగ్గురికి నాన్న, నాన్న యొక్క తండ్రి అంటే తాత, తాత యొక్క తండ్రి అంటే ముత్తాత, వీరి ముగ్గురికి ప్రతినిధిగా ఒక బ్రాహ్మణుడు కూర్చుంటే రెండవ బ్రాహ్మణుడు ఎవరి ప్రతినిధిగా కూర్చుంటాడు? విశ్వదేవుడిగా ప్రతినిధిగా కూర్చుంటాడు. యావత్తు విశ్వము బాగుండాలి కాబట్టి విశ్వదేవుడికి ప్రతినిధిగా ఆయన కూర్చుంటాడు. మీరు చేసే పూజలో ప్రతి పూజలో మీరిచ్చేటటువంటి ప్రతి అర్ఘ్యములో ప్రతి హారతిలో ప్రతి పూజలో ఇటు నీ పూర్వీకుల్ని స్మరించుకుంటున్నావు, నీ కుటుంబాన్ని స్మరించుకుంటున్నావు, అదే సమయంలో ఈ విశ్వమంతా బాగుండాలన్నటువంటి కోరిక మీకున్నది. అందుకని ఈ విశ్వేదేవా శాంతి, వారి కోసము మనము ఈ విశ్వదేవుల కోసం మనం తప్పనిసరిగా పూజ చేస్తాం. చెప్పకుండా మన ఇళ్లలో చేసేటటువంటి తద్దినాలలో ఉన్నటువంటిదండి. కేవలము విశ్వదేవుడిని స్మరించి ఊరుకోము. పిండ ప్రదానం చేసేటప్పుడు కూడా మనము పర్యావరణ స్పృహని ప్రదర్శిస్తాం. మిత్రులారా, పంతులు గారు మనల్ని అడుగుతారు, అయ్యా మీరు పిండ ప్రదానం చేస్తున్నారు కదా, ఈ పిండాన్ని నదిలో వేస్తారా, కాలువలో వేస్తారా, చెరువులో వేస్తారా, లేక దీనిని ఆవుకి వేస్తారా అని అడుగుతాడు. ఏం తేడా ఉందండి? ఆవైతే ఏమిటి, చెరువు అయితే ఏమిటి అని. పూజారి గారు చెప్తారు, మీరు గనక చెరువులో పిండం వేయదలుచుకుంటే పిండ సమర్పణ ప్రదానం చేయదలుచుకున్నట్లయితే గారెలు పెట్టకండి. ఎందుకు గారెలు వద్దండి అంటే, గారెలు అంటే మినుములు చేపలకి విషకరము, హానికరము. కాబట్టి చేపలు బాగుండాలి కాబట్టి మీరు తప్పనిసరిగా మినుములు లేనటువంటి పిండాలను ప్రదానం చేయండి. అది నీళ్ళైతే, జలమైనట్లయితే జలంలో విసర్జిస్తే అది చేయండి. ఆవుకి వేసేటట్లయితే దర్భలు ఉండకూడదండి, నాలుక తెగిపోతుంది. ఆవుకు వేసేటప్పుడు పరమాన్నం ఉండకూడదండి, పరమాన్నం గనక ఉన్నట్లయితే, పాయసం గనక ఉన్నట్లయితే అది అజీర్తి చేస్తుంది. ఆవు బాగుండాలి కాబట్టి పిండ ప్రదానం చేసే సమయంలో ఆవుకి గనక మీరు పిండ ప్రదానం చేసేటట్లయితే, పిండాన్ని సమర్పించేటట్లయితే మీరు పరమాన్నం చేయకండి. అగ్ని అయితే అగ్ని అన్నిటిని దగ్ధం చేస్తుంది, ఏదన్నా వేసేసుకోండి పర్వాలేదు. అంటే సర్వసాధారణ మనము ఎవరైతే పంతులు గారని పిలక బ్రాహ్మడని మనము చెబుతున్నామో వాడిలో ఉన్నటువంటి పర్యావరణ స్పృహ ఇది. మన అమ్మమ్మ ఏమీ చదువుకొని అమ్మమ్మ నాయనమ్మలు మనకి చెప్తారు, ఒరేయ్ అది రాత్రిపూట చెట్టుని కొయ్యకురా, దాని పువ్వులు కొయ్యకురా, దాని ఆకుల్ని ముట్టుకోకురా అంటారు. ఎందుకు బామ్మ, ఎందుకు ముట్టుకోకూడదంటే చెట్టు పడుకుంటుందిరా, మనం పడుకున్నట్టుగానే అది కూడా పడుకుంటుంది, మనకి ప్రాణం ఉన్నట్టుగానే దానికి ప్రాణం ఉంటుందిరా. కాబట్టి నిన్ను నిద్రలో ఎవరన్నా లేపితే నీకెంత బాధ కలుగుతుందో దానికి అంతే బాధ కలుగుతుంది. కాబట్టి రాత్రిపూట ముట్టకు. ఏమండి, ఈ విషయాన్ని అర్థం చేయించడం కోసము, పాశ్చాత్యులకు అర్థం చేయించడం కోసము
మన బామ్మలకి, మన నాయనమ్మలకి, మన అమ్మమ్మలకి, ఏ రోజు స్కూలు ముఖం చూడని మన పాలేర్లకి, వాళ్ళందరికీ అర్థమైనటువంటి ఈ విషయాన్ని బోధించడం కోసము జగదీష్ చంద్ర బోస్కి ఒక ఎలక్ట్రోగ్రాఫ్ అనేటటువంటి యంత్రాన్ని తయారు చేయవలసి వచ్చింది. చూడండి, చెట్టు దగ్గరికి వెళ్ళగానే, ఆకుని చిరమగానే ఈ రకమైనటువంటి ఎలక్ట్రోమాగ్నెటిక్ పల్సెస్ వస్తున్నాయి. కాబట్టి ఇదిగో దీనికి ప్రాణం ఉంది, ఇదిగో ఎవరన్నా గొడ్డలి పట్టుకుని వెళ్తే ఆకులు ముడుచుకుపోతున్నాయి, కాబట్టి దానికి ప్రాణం ఉందని చెప్పి ఆయన రుజువు చేయాల్సి వచ్చింది. ఆయనకి నోబెల్ ప్రైజ్ వచ్చింది, అది వేరే విషయము. కానీ మన ఇంట్లో ఉండే తాతమ్మలు, నాయనమ్మలకి చెట్లలో ప్రాణం ఉంటుందని ఎలా తెలుసునంటే సకల జీవకోటిని, దానిలో దేవుణ్ణి చూడడం ఎలాగో మనకి నేర్పించారు. కాబట్టి అందుకనే మన ఆలోచన అంతా కూడాను వ్యక్తిగతంగా నా జీవితము ఉత్కృష్టంగా ఉండాలి, వ్యష్టి బాగుండాలి, నా చుట్టూ ఉన్నటువంటి సమాజం బాగుండాలి కాబట్టి సమష్టి బాగుండాలి, నా చుట్టూ ఉన్నటువంటి ప్రకృతి బాగుండాలి కాబట్టి తులసి అమ్మ అయింది, రావి చెట్టు విష్ణుమూర్తి అయింది, ఇంకొక చెట్టు ఇంకొకటి అయింది, దానిని పూజించమన్నాము. ఈ మర్రి చెట్టు ఊడ కింద అమ్మవారి విగ్రహం ఉంది కాబట్టి ఈ చెట్టును ముట్టకూడదన్నాము. ఈ భావము వ్యష్టి సృష్టి తరువాత, వ్యష్టి సమష్టి తరువాత సృష్టితో మనల్ని జోడిస్తున్నది. ఈ మూడు కలిసి పరమేష్టితో విలీనము కావడమే హైందవ జీవన ధర్మము యొక్క అంతిమ లక్ష్యము, మన చిట్ట చివరి మజిలీ అది. సగటు భారతీయుడు, ఏమీ తెలియని రిక్షా నడుపుకునే భారతీయుడు కూడా రావి చెట్టుకి గనక ఎవరైనా పసుపు పూసి 4 కుంకుమ బొట్లు పెడితే ఆగి దండం పెట్టుకుంటాడు. ఎంత బరువైనటువంటి వాహనాన్ని తీసుకుని వెళ్ళేవాడైనా తలుపులమ్మ లోవ దగ్గరికి వెళ్ళేటప్పటికీ అక్కడ బండిని ఆపుతాడు, దిగుతాడు, దండం పెడతాడు. ఎందుకంటే ఈ లోవ తల్లి నాకు అంటాడు, ఈ లోయ నాకు తల్లి అంటాడు. కాబట్టి అన్నిటిలో దైవత్వాన్ని చూడడము, వ్యష్టి సమష్టి సృష్టి పరమేష్టి, ఇది హైందవ జీవనము. దీనిని అర్థం చేసుకోగలిగిన నాడు మన ధర్మం నుంచి ఎవరు వేరే ధర్మానికి వెళ్ళరు. దురదృష్టవశాత్తు ఆ బోధించేటటువంటి పనిని మనం చేయటం లేదు. మన గుడి పూజారి గారు ఉన్నారు, నా కొడుకు అమెరికాకి వెళ్ళాలి అని పూజ చేయించడానికి, లేకపోతే మా అమ్మాయికి పెళ్లి కావాలి అని చెప్పి పూజ చేయించడానికో మనం వెళ్తాం. వెళ్ళినప్పుడు పూజారి గారి దగ్గర మా అమ్మాయికి ఇలా పెళ్లి సంబంధం కుదురుతోందండి, అది కొంచెం పక్కా అయ్యేటట్టుగా చూడండి, పూజ చేయండి అంటారు. పూజారి గారు మీరు ఏ డిమాండ్తో వెళ్ళినా కూడా ఒకే మంత్రం చదువుతారు. ఆ మంత్రం ఏంటి తెలుసునండి? క్షేమ స్థైర్య ధైర్య అజయ అభయ విజయ వీర్య ఆయుర్ ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం. ఏ డిమాండ్తో వెళ్ళండి, ఈ 11 గుణాల గురించే చెప్తాడు. ప్రతి వ్యక్తిలోనూ క్షేమము, వారిలో క్షమా గుణం ఉండాలి, స్థైర్యము స్థిరత్వం ఉండాలి, తీసుకున్న పనిని కాన్స్టెంట్గా చేయాలి, ధైర్యం ఉండాలి, ఓపిక ఉండాలి, అజయము, ప్రపంచమంతా నా మీద దాడి చేయడానికి వచ్చినా తట్టుకుని నిలబడగలిగేటటువంటి ఆత్మవిశ్వాసము, అజేయ శక్తి నాకు ఉండాలి, అజయము అభయము, భయము లేకపోవడము, నిజానికి భీతి లేకపోవడమే మన యొక్క అన్ని శాస్త్రాల సారమండి. భగవద్గీతలోని 16వ అధ్యాయంలో దైవాసుర సంపద్ విభాగ యోగంలో దైవీ గుణాల గురించిన వర్ణన ఉంటుంది. మొదటి 2 శ్లోకాలలో మొట్టమొదట పరమాత్ముడు చెప్పింది ఏంటంటే అభయం, సత్వ సంశుద్ధి, మిగతా అన్ని కూడా తరువాత, మొట్టమొదట అభయం. కాబట్టి అజయ అభయ విజయము, చేపట్టిన ప్రతి పనిలో విజయం సిద్ధించాలి. అజయ అభయ విజయ వీర్యము, నీ లోపల పరాక్రమం ఉండాలి. ఆయుహు, సుదీర్ఘకాలము నువ్వు జీవించగలగాలి, నీ ఆయుష్ ఉండాలి. నీకు ఆయుష్ ఉంటే సరిపోదు, ఆరోగ్యము కూడా ఉండాలి. 90 ఏళ్ళు వచ్చి కర్ర పట్టుకుని నడిచే పరిస్థితి కాకూడదు. ఆయుష్తో పాటు ఆరోగ్యం ఉండాలి, ఆరోగ్యముతో పాటు ఆయురారోగ్య ఐశ్వర్యం కూడా ఉండాలి, సంపద ఉండాలి. మన సంస్కృత భాషలో ఒక శ్లోకం ఉన్నది, డబ్బు సంపాదించడాన్ని హిందువు ఏనాడు తప్పుగా భావించలేదు, మన శాస్త్రాలు తప్పని చెప్పలేదండి. 2 చేతుల సంపాదించండి, కానీ న్యాయ మార్గాన సంపాదించండి. యజీవ్యతే పునరపి ప్రతితం మనుష్యై విజ్ఞాన శౌర్య విభవాది గుణైస్సమేతుం తన్నామ జీవితమిహ ప్రవదంతి సంతః కాకోపి జీవతి చిరాయ వరించ భుంతే. కాకిలాగా దరిద్రంలో 100 ఏళ్ళు బ్రతకటం ఎందుకు?
బ్రతికితే ఈ 3 గుణాలు, విజ్ఞానం అంటే నాలెడ్జ్ సొసైటీ అని ఇంగ్లీష్లో చెప్తున్నారు ఈరోజు, శౌర్యము సెక్యూర్ సొసైటీ అని ఇంగ్లీష్లో చెప్తున్నారు, విభవము ఐశ్వర్యము సమృద్ధితోటి ప్రాస్పెరిటీతోటి బ్రతకమని చెప్తున్నారు. ఈ 3 గుణాలు ఫినాన్షియల్ ప్రాస్పెరిటీ, సెక్యూరిటీ అండ్ నాలెడ్జ్ సొసైటీ, ఈ 3 గుణాలు ఉన్నటువంటి వ్యక్తిగా నువ్వు జీవించు. ఈ 3 సంపాదించట ఐశ్వర్యము. మన దగ్గర డబ్బుతో ముడిపడ్డటువంటి పదాలన్నీ దేవుడితో ముడిపడ్డ పదాలండి. ఈశ్వరుడితో ముడిపడ్డ పదమే ఐశ్వర్యమైంది. వైభవము అనేది భవుడితో ముడిపడ్డది, విభవుడితో ముడిపడ్డది వైభవమైంది. కాబట్టి డబ్బు సంపాదించడం తప్పనలేదు హిందూ ధర్మము డబ్బు సంపాదించమంది, న్యాయ మార్గంలో సంపాదించమంది. ఖర్చు ఎలా చేయాలో కూడా చెప్పిన ఏకైక ధర్మము హిందూ ధర్మం అండి. డబ్బు ఎలా ఖర్చు చేయాలో చెప్పినటువంటి ధర్మము కూడా హిందూ ధర్మమే. మిగతా వాడు నీ ఆదాయంలో 10% నాకు ఇస్తే నీకు పైన నేను సీట్ రిజర్వ్ చేస్తాను, పలానా ఈద్ సమయంలో నువ్వు జకాత్ ఇచ్చినట్టయితే నీకు జన్నత్ సంప్రాప్తించును. మన దగ్గర అలా చెప్పలేదు. మన దగ్గర ఏం చెప్పారంటే నీకు వచ్చిన ధనాన్ని 5 భాగాలుగా విభజించండి. భాగవతం చెప్పిందండి. భాగవతం ఏం చెప్పిందంటే ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ తాను సంపాదించే డబ్బును 5 సమభాగాలు చేయాలి. ఏమని చెప్పింది? ధర్మేణ యశసే అర్థాయ కామాయ స్వజనాయ చ పంచథా విభజన్ విత్తం ఇహముత్రచ మోదసే. విత్తమును 5 భాగాలుగా చేసి ఈ ప్రపంచంలో 5 భాగాలుగా ఖర్చు పెట్టి ఆనందంగా ఉండండి అండి. ఈ 5 భాగాలు ఏమిటి? హైందవ జీవన విధానపు శ్రేష్టత్వాన్ని చెబుతాయి ఈ 5 విభాగాలు. ధర్మేణ, ధర్మకార్యం కోసము 20% ఆఫ్ యువర్ ఇన్కమ్ మస్ట్ గో. ధర్మకార్యం అంటే అభిషేకాలు, అర్చనలు, పూజలు, బొట్లు, లేకపోతే ఇవి కావు, వాపీకూప తటాకాల నిర్మాణం, బావులు, చెరువులు, బస్ స్టాండ్లు, అన్నదానాలు, ఇది ధర్మకార్యం అని చెప్పారు మన వాళ్ళు. ధర్మం కోసం 20% ఆఫ్ యువర్ ఇన్కమ్. యశస్సు, కీర్తి కోసం 20%. నీ తండ్రి గారి పేరు ఉండాలి, నీ తల్లి గారి పేరు ఉండాలి, నీ కులం పేరు ఉండాలి, నీ వంశం పేరు ఉండాలి, నీ పేరు ఉండాలి. దానికోసం యశస్సు కావాలి కాబట్టి 20% ఖర్చు చేసుకో. ధర్మేణ యశస్సే అర్థాయ. తరువాత 20% యు స్పెండ్ టు క్రియేట్ మోర్ వెల్త్. ఎక్కువ నీ దగ్గర ఉన్నటువంటి సంపదను వృద్ధి చేయడానికి 20% డబ్బుని పెట్టు. షేర్లలో పెట్టు, ల్యాండ్లో పెట్టు, గోల్డ్లో పెట్టు, ఫ్యాక్టరీలో పెట్టు, ఇన్వెస్ట్ చేయి, రీఇన్వెస్ట్ చేయి. 20% ఆఫ్ యువర్ ఇన్కమ్ మస్ట్ బి రీఇన్వెస్టెడ్. ధర్మేణ యశస్సే అర్థాయ కామాయ. 4వ 20% కామాయ. కామము అంటే న్యాయసంగతమైన కోరికలు. నా తల్లిని కాశీకి తీసుకెళ్ళాలి, నా భార్యని ఊటీ కొడైకెనాల్కి తీసుకెళ్ళాలి, నా కొడుకుని అమెరికాకి పంపాలి. మంచా చెడ అన్నది వేరే విషయము. కోరిక ఉండడం న్యాయబద్ధమైనటువంటి కోరిక అయినట్లయితే ఆ కోరికలు తీర్చుకోవడానికి నా ఇంట్లో ఏసీ ఉండాలి, నా కుటుంబం కోసం కారు ఉండాలి. తప్పు కాదు ఇవన్నీను. న్యాయసంగతమైన కోరికల కోసము 20%. ధర్మేణ యశసే అర్థాయ కామాయ. తరువాత 20% స్వజనాయచ. ఈ స్వజనం ఎవరు అన్నది భాగవతం చెప్పలేదండి. స్వజనము మనకి వదిలేసింది. నా దృష్టిలో నేను, నా భార్య, నా పిల్లవాడు మాత్రమే స్వజనం అండి. మా కోసం ఖర్చు చేసుకోవచ్చు 20%. లేదండి నా కోసము నా తమ్ముడి కొడుకులు, కూతుళ్ళు, నా అన్న కూతుళ్ళు, నా చెల్లెలి కుటుంబము, మా నాన్నగారు, మా అమ్మ, వీళ్ళందరూ నా వాళ్ళు స్వజనము, వాళ్ళ కోసం ఖర్చు చేయి. లేదండి మా వీధిలో ఉండే వాళ్ళందరూ నా స్వజనం అండి, వాళ్ళ కోసం ఖర్చు చేయి. నా కులానికి సంబంధించినటువంటి వాళ్ళందరి బాగు కోసం నేను హాస్టల్ కడతానండి, స్కాలర్షిప్ ఇస్తానండి, వాళ్ళ కోసం ఖర్చు చేయి. అదే నీ స్వజనము. లేదు ఈ యావత్ దేశంలో ఉండే ప్రతి వ్యక్తి నావాడు. ఉత్తరాఖండ్లో భూకంపం వస్తే నేను ₹1,00,000 ఇస్తాను, ఎందుకంటే ఉత్తరాఖండ్ నా దేశంలో అంతర్భాగము. స్వజనము, అది కూడా నీ స్వజనము. యావత్ ప్రపంచం కోసము నాకు క్యాన్సర్ వస్తున్నా సరే నేను రేడియో యాక్టివ్ మెటీరియల్ మీద పరిశోధన చేసి రేడియో మెటీరియల్ ద్వారా, రేడియేషన్ ద్వారా క్యాన్సర్ని ఎలా తొలగించాలి అని తన ప్రాణాలను అర్పించినటువంటి మేరీ క్యూరీ దృష్టిలో స్వజనం అంటే యావత్ మానవాళి. అందుకే మనం చెప్పామేమని? మాతాచ పార్వతీదేవి, పితాదేవో మహేశ్వర, బాంధవా మానవా సర్వే, స్వదేశో భువనత్రయం. ఇలా భావించేవాడు యావత్ ప్రపంచం కోసం చేయవచ్చు. పిట్స్బర్గ్లో వెంకటేశ్వర స్వామి గుడి కట్టవచ్చు.
తప్పు లేదు. 20% ఫర్ స్వజన. మనందరము మన ఖర్చుల లెక్క రాసుకుంటే కొద్దో గొప్పో ఇదే రేంజ్లో మనము ఖర్చు చేస్తూ ఉంటామండి. తెలిసో తెలియకో మనము ఇదే రేట్లో ధర్మేణ యశసే అర్థాయ కామాయ స్వజనాయ ఈ రకమైనటువంటి 5 హెడ్స్లో ఒకటి 15% కావచ్చు, ఒకటి 30% కావచ్చును. బట్ వీ స్పెండ్ ఆన్ దీస్ 5 హెడ్స్. ఈ 5 హెడ్స్ కిందే మనం ఖర్చు చేస్తాం. కాబట్టి హైందవ జీవన విధానం ఏదైతే ఉందో ఇది కేవలము నేను కోసం కాదు, ఇది మేము కోసము, మనందరి కోసం. మన ఇంట్లో ముగింపుకి వచ్చేస్తున్నాము. మన ఇంట్లో నందికేశుడి నోము అని ఒక నోము చేసుకుంటారండి. ఇక్కడ ఉన్నటువంటి మహిళలందరికీ తెలుసు. ఈ నందికేశుడి నోము జాగ్రత్తగా మీరు ఎప్పుడన్నా గమనించండి. ఒక 5 కిలోలు, ఒక 5 రకాలు 10 రకాల స్వీట్లు తయారు చేయాలి. ఈ స్వీట్లను తయారు చేసిన తర్వాత అమ్మవారికో అయ్యవారికో నందికేశుడికో నివేదించిన తరువాత ఈ స్వీట్లు సాయంత్రము చీకటి పడే లోపల పూర్తయిపోవాలి. ఒక్క స్వీట్ ఇంట్లోంచి బయటకు వెళ్ళకూడదు. ఒక్క స్వీట్ ఇంట్లోంచి గడప దాటి బయటకు వెళితే వ్రతం చెడిపోయింది. ఒక్క స్వీటు బయటకు వెళ్ళకూడదు. సాయంత్రానికి మొత్తం స్వీట్లు అయిపోవాలి. అంటే మీరు నేను ఇద్దరమే కూర్చుని తిన్నామనుకోండి, ఎన్ని స్వీట్లు తింటాము? కాబట్టి రాము రా, వెంకట్ రా, గోపాల్ రా, నీ ఫ్రెండ్లని తీసుకునిరా, ఒసే వరలక్ష్మి నీతో పాటు నీ ఆడుకునేటటువంటి 6-7 పిల్లల్ని తీసుకునిరా, బాబాయ్ నువ్వు వస్తున్నావు నీతో పాటు మీ వీధిలో ఉండే 10 మందిని తీసుకునిరా. సాయంత్రం అయ్యే లోపల స్వీట్లు అయిపోవాలంటే నేను ఒక్కడనే కాదు, నా సమాజం అంతా రావాలి. సమాజం అంతా రావాలంటే సమాజంతో నాకు సయోధ్య ఉండాలి, స్నేహం ఉండాలి, ప్రేమ ఉండాలి. కాబట్టి హైందవము సామూహిక జీవన విలువను నేర్పిస్తుంది. కొత్త కోడలు వస్తుంది, రాగానే ఆమె చేత వరలక్ష్మి వ్రతం చేయిస్తాము. మొట్టమొదటి సంవత్సరము వరలక్ష్మి వ్రతం చేసిన తర్వాత 5 ముత్తైదువులకు నోము ఇవ్వాలంట, వాయనం ఇవ్వాలంటాం. 2వ సంవత్సరానికి అది 10 అవుతుంది. 3వ సంవత్సరం 15, 4వ సంవత్సరం 20, 5వ సంవత్సరం ఉద్యాపన సంవత్సరానికి 25 మంది ముత్తైదువులకు వాయనం ఇవ్వాలి అంటారు. దీని అర్థం ఏంటండి? దీని అర్థం ఏంటంటే కొత్త కోడలుగా ఒక కొత్త ఏరియాకి, కొత్త ఇంటికి వచ్చినటువంటి అమ్మాయి 5 సంవత్సరాలలో 25 కుటుంబాలలో ఉన్నటువంటి మహిళలను ఇంటికి పిలిస్తే వాళ్ళు వచ్చేంత స్నేహాన్ని సంపాదించాలి. 25 మందికి వాయనం ఇవ్వాలంటే నాకు 50 మంది తెలియాలి. కాబట్టి కొత్త కోడలుగా వచ్చిన వ్యక్తి వితిన్ 5 years షీ మస్ట్ బికమ్ లోకల్. మన ప్రభుత్వము లోకల్ నాన్ లోకల్ చెప్పడానికి 7 ఏళ్ళు చెప్తుందండి. 7 years ఎక్కడ జీవిస్తే అక్కడ నువ్వు లోకల్ అంటుంది. మన వరలక్ష్మి వ్రతం నోము నోచుకునేవాడు 5 ఏళ్లలో నువ్వు లోకల్ అయిపోవాలి, ఇక్కడ అమ్మాయి అయిపోవాలి, ఇక్కడ ఈ వీధులు గల్లీలు ఇక్కడ ఉన్నటువంటి కుటుంబాలు అందరూ నీకు తెలియాలి. కాబట్టి మన ధర్మము సమష్టి ధర్మము. చాలామంది భావిస్తారు మిగతా వాళ్ళు శుక్రవారమో ఆదివారమో కలుస్తారండి, భారీ సంఖ్యలో కలుస్తారని. మిత్రులారా, దాన్ని చూసి భయపడనక్కర్లేదు. హైందవ ధర్మము వంటి సామూహిక ధర్మం లేదు. హైందవ ధర్మములో వ్యక్తి కన్నా ముఖ్యము సమష్టి, సమష్టి కన్నా ముఖ్యము సృష్టి, సృష్టి కన్నా ముఖ్యము పరమేష్టి. కాబట్టి హైందవ జీవన విధానపు శ్రేష్టత్వం ఇది. దీనిని మనం అర్థం చేసుకోవాలి. అందుకే రామచంద్రుడంతటి వాడు తన కోసం జీవించలేదు, సమాజం కోసం జీవించాడు. కృష్ణుడంతటి వాడు సమాజం కోసం జీవించాడు. తాను ఒక్కడే చేయగలిగిన మొత్తం సమాజాన్ని కలిపి చేయించాడు. కాబట్టి హైందవ సమాజం ఏదైతే ఉందో, హిందూ సమ్మేళనానికి వచ్చినటువంటి మనందరము కూడాను ఈ సమష్టిలో అంతర్భాగము. మనము కలిసి పని చేయాలి, మన సమాజం కోసం పని చేయాలి. మన సమాజం అంతా కూడా కలిసి ఉన్నట్లయితే ఈ దేశం బాగుపడుతుంది. ఈ దేశం గనక బాగుపడినట్లయితే ఈ దేశానికి నిజమైనటువంటి స్వాతంత్రం వస్తుంది. కంచి పరమాచార్యుల వారు ఆగస్టు 15, 1947న ఒక సందేశాన్ని ఇచ్చారు. ఆయన ఇచ్చిన సందేశం ఏంటంటే, భారతదేశానికి ఆగస్టు 15, 1947లో ఇండిపెండెన్స్ వచ్చింది. స్వేచ్ఛ వచ్చింది. ఫ్రీడమ్ రాలేదు, స్వాతంత్రము రాలేదు. ఆ స్వాతంత్రము కోసము
ఆ స్వాతంత్ర సాధన కోసము 100 సంవత్సరాలుగా ప్రయత్నిస్తున్నటువంటి పనిచేస్తున్నటువంటి ఎముకల్ని దధీచిలాగా అరగదీస్తున్నటువంటి రాష్ట్రీయ స్వయం సేవక సంఘం యొక్క ప్రయత్నాల ద్వారా ఇక్కడ ఉన్నటువంటి 50 సంవత్సరాల వయసు దాటినటువంటి వాళ్ళందరికీ కూడా జ్ఞాపకం ఉండుంటుంది. ఇంటి మీద కాషాయ జెండా ఎగరేయడానికి భయపడే పరిస్థితి నుంచి ఈరోజు ప్రతి ఇంటి మీద హనుమంతుడు ఉన్నటువంటి కాషాయ జెండా ఎగిరే స్థితికి వస్తోంది. జై శ్రీరామ్ నినాదము ప్రతి వ్యక్తి గొంతు లోపల వస్తోంది. క్రికెట్ ఆడుతూ ఆడుతూ ఒక అద్భుతమైన 4 కొట్టినటువంటి పిల్లవాడు, 4 ఏళ్ల పిల్లవాడి వీడియో మీరు చూసుంటాడు. బాల్ తోటి కొట్టే బౌండరీ దాటిన తర్వాత ఆ పిల్లవాడు బ్యాట్ని ఇలా పైకి పట్టి భారత్ కా బచ్చా బచ్చా జై శ్రీరామ్ బోలేగా అంటున్నాడు. ఈ జై శ్రీరామ్ అనేది ఈ జాతిని కలిపే ఒక నినాదంగా మార్చింది రాష్ట్రీయ స్వయం సేవక సంఘము. ఈ సంఘం యొక్క పని ద్వారా హిందూ సమాజము, భారత భక్తి రెండిటిని మమేకం చేయడం జరిగింది. ఆ పనిలోనే మనందరము కలిసి భాగస్వాములై సంఘాన్ని బలోపేతం చేయాలి, తద్వారా హిందూ సమాజాన్ని బలోపేతం చేయాలి, తద్వారా భారతదేశాన్ని బలోపేతం చేయాలి. ఈ ప్రయత్నంలో మహిళలది కూడా చాలా పెద్ద పాత్ర, మహిళలదే పెద్ద పాత్ర. ఎందుకంటే మీలో భగవద్గీత చదివిన వాళ్ళు చెప్పగలరు. కృష్ణుడు 10వ అధ్యాయంలో చెప్తాడు, నేను చెట్లల్లో రావి చెట్టుని, పక్షుల్లో గండభేరుండాన్ని, ఫలానా దానిలో ఫలానా అని చెప్పిన తర్వాత కృష్ణుడు మగవాళ్లలో నేను ఎవరిని అంటే మగవాళ్లలో వ్యక్తుల మనస్సుని జయించగలిగే నరులకు రాజైన నరేంద్రుని, నరాణాంచ నరాధిప అంటాడు. మహిళల విషయంలో ఏం చెప్తాడు? సీతలో ఉంటాను, సావిత్రిలో ఉంటాను, అనసూయలో ఉంటాను, అరుంధతిలో ఉంటానని చెప్పలేదండి. మహిళలలో ఉన్నటువంటి 6 గుణాలలో ఉంటానని చెప్పాడండి. ప్రతి మహిళలోనూ ఉన్న 6 గుణాల్లో ఉంటానన్నాడు. ఆ గుణాలేంటి? కీర్తి శ్రీ వాక్శ్చ నారీణాం స్మృతి మేధ ధృతి క్షమ. ఈ గుణాలలో నేను నివసిస్తాను. ప్రతి మహిళ పేరు ప్రఖ్యాతులు పొందుతుంది తన వ్యవహారం ద్వారా, వాణి ద్వారా, తన యొక్క ప్రవర్తన ద్వారా, తన యొక్క ఆచరణ ద్వారా, తన త్యాగం ద్వారా. కాబట్టి కీర్తి, ఆమె చల్లని తల్లి, ఆమెది చక్కని చేయి, ఆమె గనక ముగ్గు వేసిందంటే అద్భుతంగా ఉంటుంది, లేకపోతే ఆ తల్లి గనక దీవించి పెట్టిందంటే ముద్ద ఆకలి తీరిపోతుంది. ఈ రకంగా కీర్తి. శ్రీ, మొత్తం ఇంట్లో డబ్బులన్నీ అయిపోయిన తరువాత కూడా పోపుల పెట్టె నుంచి కొంత డబ్బు బయటకి తీయగలిగే సామర్థ్యం కేవలం మహిళకు ఉందండి. కీర్తి శ్రీ వాక్, కరడుగట్టినటువంటి మగవాడిని కూడా ఎలా లోబరుచుకుని పని చేయించాలో, పిల్లని ట్యూషన్కి పంపాలో, లేకపోతే కొడుకుని ఎక్స్కర్షన్కి పంపాలంటే అమ్మా నాన్నకి చెప్పవే అని అడుగుతారు. కాబట్టి కీర్తి శ్రీ వాక్శ్చ నారీణాం స్మృతి, జ్ఞాపకం ఉంటుంది. స్మృతి శక్తి మహిళకున్నంత పురుషుడికి ఉండదు. అందుకే చాలామంది మగవాళ్ళకి డిమెన్షియా తొందరగా వస్తుంది, తర్వాత ఆడవాళ్ళకు వస్తుంది. స్మృతి, మేధ, వాళ్ళ మేధస్సు, ధృతి, వాళ్ళలో ఉన్నటువంటి ఓపిక, క్షమించేటటువంటి గుణము. ఈ గుణాలన్నీ ప్రతి మహిళలో ఉంటాయి. కాబట్టి ప్రతి మహిళలో ఉన్నటువంటి 7 గుణాల్లో నేను ఉంటానంటాడు కృష్ణుడు. నేను సీత, సావిత్రి, అనసూయ, అరుంధతిలో ఉండను. నేను ప్రతి మహిళ, కృష్ణుడు గీత ఒక భారతదేశం కోసమే కాదు కదా, ప్రతి మహిళలోని ఈ అన్ని గుణాలలో నేను నివసిస్తాను అని చెప్పి కృష్ణుడు చెప్తాడు. అటువంటి వాళ్ళు కూడా గణనీయమైన సంఖ్యలో ఈ కార్యక్రమానికి రావడము అత్యంత శుభ సంకేతము. ఎందుకంటే సగం పని మగవాడు చేస్తే మిగతా సగము మహిళా జగత్తు చేయవలసింది ఉంది. కాబట్టి మీరు ఇంత మంచి సంఖ్యలో రావడం, ఇంత ఓపికగా వినడం కూడా చాలా శుభ సంకేతము. మీ అందరికీ అనేక ధన్యవాదాలు.